సహచర నటి దీప ఆలస్యంగా రావడంతో అప్పటి వరకు వేచి చూసిన సావిత్రికి విపరీతమైన కోపం వచ్చింది. అది రామ విజేత వారి చిత్ర షూటింగ్. దర్శకుడు బాబురావు దీపను సావిత్రికి పరిచయం చేశారు. మంచి పాత్రలు చేస్తున్నావా అమ్మాయి అని అడిగారు సావిత్రి. దీప వయ్యారంగా కనురెప్పలు ఆర్పుతూ తెలుగు, తమిళం, మలయాళం చిత్రాలే కాక హిందీ సినిమాల్లోనూ బుక్కయ్యానండి అంది స్టైల్గా. ఒక నటికి భాష కాదు ముఖ్యం, ఏ క్యారెక్టర్లు వస్తున్నాయన్నదే ముఖ్యం. తెలుగు, తమిళ చిత్రాల్లో అయితే చీరకొంగును మామూలుగా ఎడమవైపు నుంచి కుడిభుజం మూదిగా ఉంటుంది. అదే హిందీ చిత్రం అయితే ఒక్కోసారి కుడివైపు నుంచి ఎడమ భుజం మీదుగా వేసుకోవాల్సి ఉంటుంది. మలయాళ చిత్రం అయితే అసలు కొంగే అక్కర్లేదు. అందుకే భాష, కాస్ట్యూమ్స్ ముఖ్యం కాదు, టాలెంట్ ప్రదర్శించడానికి అనువైన పాత్రలు లభించాలి అన్నారు సావిత్రి. ఇంతలో డైరెక్టర్ పిలుపునకు ఇద్దరు షాట్లో పాల్గొనడానికి వెళ్లారు. మర్నాడు షూటింగ్లోనూ వీళ్ళిద్దరూ ఉన్నారు. సకాలానికి సావిత్రి సెట్కి చేరుకున్నారు. దీప అప్పటికింకా రాకపోవడంతో సావిత్రిపై కొన్ని క్లోజప్ షాట్స్ తీశారు. గంటన్నర తర్వాత సావిత్రి వెళ్లి ఫ్లోర్ బయట కూర్చున్నారు. కాసేపటికి దీప తాపీగా కారు దిగింది. సావిత్రికి కోపం ఆగింది కాదు. ఏంటమ్మా, ఇండస్ట్రీలో కొత్తగా ప్రవేశించావు, షూటింగ్కి ఆలస్యంగా వస్తే ఎలా? నేను ఒకప్పుడు నీలాగానే బిజీ హీరోయిన్ని, కానీ నా కోసం సెట్లో ఎవరూ కాచుకుని ఉండకుండా ఎంతో జాగ్రత్త పడేదాన్ని. డబ్బు సంపాదన ముఖ్యమే, అందుకోసం ఎందరినో ఇబ్బంది పెట్టడం బాగుందా అన్నారు. అమ్మా, మీరింకా ఆ పాతకాలంలోనే ఉన్నారు. ఆ రోజుల్లో నెలకు ఓ చిత్రం ప్రారంభమయ్యేది. ఇప్పుడు వారానికే ఎన్నో చిత్రాలు ప్రారంభమవుతున్నాయి. 3 షిఫ్టుల్లో షూటింగులు జరుగుతున్నాయి. నిజానికి ఉదయం నుంచి నాకు విపరీతమైన తలనొప్పిగా ఉంది. అసలు ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవాలనిపిస్తుంది. మీరు సీనియర్ ఆర్టిస్ట్ గనికే ఇంత సంజాయిషి ఇవ్వవలసి వస్తోంది అంది దీప. ఓహో, షూటింగే ఎగ్గొట్టేద్దామనుకున్నావా? ఇంట్లో రెస్ట్ తీసుకోవాలనుకున్న నువ్వు ఇక్కడే రెస్ట్ తీసుకో. జబ్బున పడి మంచం ఎక్కే సీన్ కదా ఇవాళ తీయబోయేది. సెట్లో మంచం రెడీగా ఉంది, నీరసంగా పడుకో, నేచురల్గా ఎఫెక్ట్ బాగా వస్తుంది అన్నారు సావిత్రి. దీంతో మరో మాట మాట్లాడకుండా మేకప్ గది వైపు నడిచింది దీప. మీలో ఎవరైనా సావిత్రమ్మకు అభిమానులు ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.